అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హెచ్ఎల్బి మ్యాప్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో తెలుసుకుందాము. ఈ హెచ్ఎల్బి మ్యాప్ అనేది ఎందుకంటే మనం సెన్సెస్ అనేది స్టార్ట్ చేసే ముందు మెయిన్గా మనకు 2 పాయింట్స్ అయితే అవసరం అవుతాయి. ఒకటి వచ్చేసి నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఎన్ని అని, అలాగే నెంబర్ ఆఫ్ సెన్సెస్ హౌస్లు ఎన్ని అనేవి కూడా మనం ముఖ్యంగా కావాలి. ఎందుకంటే దీని ప్రకారమే మనం డేటా అనేది తర్వాత సబ్మిట్ చేస్తాం. కాబట్టి ఇది నెంబర్ అనేది మనం సబ్మిట్ చేస్తేనే మనకి కొట్టడానికి డేటా అనేది ఎంట్రీ చేయడానికి నెక్స్ట్ ఓపెనింగ్ అనేది మనకి అవుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం 10 ఇచ్చి ఫస్ట్లో తర్వాత 100 ఉన్నాయి అని చెప్పి చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే తీసుకుంటుంది. అందువల్ల బిల్డింగ్స్ సెన్సెస్ హౌస్లు అనేవి ఏంటంటే మీకు 100 వస్తే కనుక అప్రాక్సిమేషన్లో మీకు 150 అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే సెన్సెస్ హౌస్లు అనేవి 100 వచ్చినాయి అనుకోండి, 175 అయితే వేయండి. అంటే బిల్డింగ్స్ వచ్చేసేమో 50% ఎక్కువ చూపించుకోండి. సెన్సెస్ హౌస్లు వచ్చేసేమో 75% ఫిగర్ అనేది ఎక్కువ చూపించుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఫిగర్ అనేది ఎప్పుడైనా ఏ టైంలో అయినా మార్చుకునే ఆప్షన్ ఉంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా ఒక్కసారి కనుక ఇస్తే అప్పుడు మనం జాగ్రత్తగా ఏ విధంగా అయితే వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఆప్షన్ అనేది 8లో ఉంటుంది. ఎందుకంటే మనం చివరిలో సబ్మిట్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది దీని ప్రకారం మ్యాచ్ అవుతేనే అక్కడ పెండింగ్ అనేది ఏం చూపించకుండా ఉంటుంది. అప్పుడు సబ్మిట్ అనేది మనకి చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు ఎనేబుల్లోనే ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు చూడండి, మనకి హెచ్ఎల్బి మ్యాప్ అనేది మనకి సర్వే స్టార్టింగ్ ముందు ఇస్తారు. మన బ్లాక్ అనేది ఏ ఊర్లో వేశారు అనేది మొత్తం కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్లస్ మన ఫోన్కి మెసేజ్ అనేది ఒకటి వస్తుంది. మన ఫోన్కి ఏంటంటే మెసేజ్ ఒకటి వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. ఆ టెక్స్ట్ మెసేజ్లో లింక్ ఉంటుంది, గూగుల్ మ్యాప్ లింక్ అనేది ఉంటుందన్నమాట. గూగుల్ మ్యాప్ లింక్ అనేది ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీ యొక్క బ్లాక్ నెంబర్ కూడా ఇస్తారు. హెచ్ఎల్బి బ్లాక్ నెంబర్ అనేది మీకు ఇస్తారనమాట. ఆ నెంబరు ప్లస్ ఈ గూగుల్ మ్యాప్ లింక్ అనేది ఉంటుంది. మీరు ఆ గూగుల్ మ్యాప్ లింక్ అనేది ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీరు ఎక్కడిచ్చారనేది, మీ బ్లాక్ అనేది అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ మ్యాప్ ఉందనుకోండి, ఈ మ్యాప్ని ఒక ఇద్దరికి లేకపోతే ముగ్గురిగా వేస్తారనమాట. ఒక్కొక్కరికి 200 ఇళ్ళు చొప్పున వేసే అవకాశం ఉంది. ఒక బ్లాక్కి 200 ఇళ్ళు కన్నా ఉండవు, 200 ఇళ్ళు ఉంటాయి. ఈ విధంగా ఒక ఊరు అన్నమాట ఇది. ఈ ఊరు అనేది ఉంది ఇక్కడ. ఈ ఊరిని ఏం చేస్తారంటే 2-3 వేస్తారు కట్ చేసేసి. ఏ విధంగా చేస్తారంటే ఈ విధంగా మనకి వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు. ఈ విధంగా ఒక పార్ట్ చేస్తారు, చేసేసి ఆ పార్ట్ అనేది ఒకరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక పార్ట్ అనేది కట్ చేసి మనకి ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇన్కేస్ ఎవరైనా మనం ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారు చాలామంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో చేసుకునే టైంలో ఏమైందంటే మనకి లొకేషన్ అనేది అడిగిద్ది అనమాట. మనం ఎక్కడున్నారా, లేకపోతే ఎక్కడున్నారా అనేది వాళ్ళ లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయమంటుంది. ఈ విధంగా వాళ్ళు మార్కింగ్ అనేది చేసినప్పుడు ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది మన బ్లాక్ పరిధిలో వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీస్ ఏవైతే ఉంటాయో మనకి మన బ్లాక్ పరిధిలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిఫ్రెష్ కొట్టంగానే రిఫ్రెష్ కొడతాం మనం. నేను ఆల్రెడీ చెప్పాను, రిఫ్రెష్ అనే ఆప్షన్ కూడా మనకి రైట్ సైడ్ టాప్లో ఉంటుంది. ఆప్షన్ కొట్టంగానే ఈ లొకేషన్ పరిధిలో మనకి ఇచ్చిన లొకేషన్ పరిధిలో ఎవరైతే ఉంటారో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీస్ చేసుకున్న వాళ్ళు ఆ డేటా మొత్తం కూడా మనకి డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎవరైతే ఇలా విధంగా లొకేషన్ అనేది
ఐడెంటిఫై చేసి ఉంటారు. ఇక్కడ పెడతారు కదా, వాళ్ళు పాయింట్ తీసుకొచ్చి మన పరిధిలో ఉంటే లొకేషన్ అనేది మనకి రావటం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీస్. హెచ్ఎల్బి మ్యాప్లో ఉన్న పరిధిలో లొకేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి బౌండరీ గీసుకోవాలి. బౌండరీ ఏంటంటే ఇది మీరు ఫీల్డ్కి వెళ్ళే పని లేదు, డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు ఫస్ట్ రఫ్గా గీసుకోండి, ఫైనల్గా తర్వాత ఒరిజినల్గా గీసుకోండి. ఫస్ట్ ఏంటంటే రఫ్గా గీసుకోండి. ఇక్కడ ఎలా గీస్తారంటే బౌండరీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. డైరెక్షన్స్ అనేవి నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఈ విధంగా 4 సైడ్స్ ఉంటాయి కదా. మనం ఎక్కడ మొదలు పెట్టాలి అంటే నార్త్ వెస్ట్లో మొదలుపెట్టి సౌత్ ఈస్ట్లో ఎండ్ చేయాలన్నమాట. కానీ బౌండరీకి అలాంటి కండిషన్ ఏముండదు. మీరు బౌండరీ అనేది ఎటైనా గీసుకోవచ్చు, దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అనుకున్నాం అనుకోండి, మీకు ఇచ్చిన హెచ్ఎల్బి మ్యాప్ అనేది. దీనికి బౌండరీ అనేది ఏ విధంగా గీసుకోవాలో చూద్దాము. దీనికంటే ముందు కూడా ఈ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫోన్లో ఏం చేయాలంటే కంపాస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కంపాస్ అనే యాప్ ఉంటే ఏమవుతుందంటే మీరు ఏ బజార్ వెళ్ళినా కూడా మీకు ఆ డైరెక్షన్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బౌండరీకి అయితే అవసరం లేదు, నెక్స్ట్ స్టెప్లో ఇది ఉపయోగపడుద్ది అనమాట. కంపాస్ అనేది మనకి నంబరింగ్ ఇచ్చుకుంటాం కదా బిల్డింగ్స్కి, ఆ టైంలో అది కంపాస్ అనేది చాలా ఉపయోగపడుద్ది అనమాట. కాబట్టి కంపాస్ యాప్ కూడా మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించి చెప్పాను, అవి ఏ విధంగా మనకు వస్తాయో. నెక్స్ట్ వచ్చి సెకండ్ బౌండరీ అనేది గీసుకోవాలి పేపర్ మీద. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నేను దీంట్లో చూపిస్తాను, తర్వాత దాన్ని మన పేపర్లో గీసేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, నేను బౌండరీ గీస్తాను. ఇక్కడ నార్త్ వెస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనం సౌత్ ఈస్ట్లో ఎండ్ చేసుకోవాలి. కానీ బౌండరీ అట్టే అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ మొదలుపెట్టండి, అక్కడ చోట మొదలుపెట్టేసి ఇది రోడ్ అనమాట. ఈ రోడ్డుకి బోర్కి ఇలా వచ్చేసి మళ్ళీ రోడ్డు మీదే ఇలాగే వచ్చి మళ్ళీ ఇక్కడ రోడ్డు అలా కిందకి విధంగా పోయి మళ్ళీ ఇక్కడ కూడా రోడ్డు ఉంది కాబట్టి మీకు ఇచ్చిన రోడ్డు దాని ప్రకారంగా వెళ్ళి ఇంతటితో బౌండరీ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బౌండరీ అనేది అంటారు. ఇప్పుడు దాన్నే మీరు ప్రింట్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే ఈ విధంగా డ్రా చేసుకొని ప్రింట్ తీసుకున్నా పర్లే, లేకపోతే మీరు దాన్ని చూసి ఇలా పేపర్ మీద దాన్ని చిన్నంగా ఇట్లా గీసుకున్నా కూడా పర్లేదు అనమాట. ఫస్ట్ రఫ్గా గీసుకోవడమే. ఫస్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా గీయొద్దు, ఫస్ట్ రఫ్గా గీసుకోవాలి. ఈ విధంగా మీరు బౌండరీ అనేది డ్రా చేశారు. ఇప్పుడు బౌండరీ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మీ నెక్స్ట్ బిల్డింగ్స్, సెన్సర్ సోర్స్లు అనే వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. వాటికంటే ముందు కూడా మీ దగ్గర ఏం చేయాలంటే 4 కలర్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. స్కెచ్ పెన్స్, లేకపోతే స్కెచ్ పెన్స్ కన్నా ఈ కలర్ పెన్స్ అనమాట. ఈ కలర్ పెన్స్ అంటే ఇంకు పెన్స్ ఇవి తీసుకుంటే బెటర్ స్కెచ్ పెన్స్ కన్నా. స్కెచ్ పెన్ ఏంటంటే పేపర్ పాడైపోయింది, ఇవి తీసుకుంటే మనకి ఉంటాయి అనమాట. ఈ విధంగా 4 తీసుకోవాలి ఫస్ట్. ఈ 4 ఎందుకంటే మీరు ఒక ఫస్ట్ ఒక పేపర్లో ఇక్కడ రాసుకోండి, ఇండికేషన్ మీకు గుర్తుగా ఉంటుంది. ఈ పేపర్ తర్వాత చింపి మీ దగ్గర పెట్టుకుంటే అది ఇండికేషన్. ఈ బ్లూ కలరు ఇది వచ్చేసి మనకి రోడ్ అని పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇస్తే రోడ్డు ఇండికేషన్, బ్లూ రంగు ఇస్తే రోడ్డు అని పెట్టుకోండి. తర్వాత గ్రీన్ అనే కలర్ ఉందనుకోండి, ఇది వచ్చేసి పక్కా హౌస్ అని పక్కా హౌస్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ ఉందనుకోండి, కచ్చా హౌస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత
పింక్ అనేది వచ్చిందనుకోండి, ఏదైనా ల్యాండ్ మార్క్స్ అనుకోండి అక్కడ ఏమన్నా పింక్ కలర్ ల్యాండ్ మార్క్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, లైక్ టెంపుల్ కానీ లేకపోతే ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మీరేం చేస్తారంటే ఇనీషియల్గా ఆ షేప్ అయితే గీయొద్దు, జస్ట్ టీ అని పెట్టుకోండి. టెంపుల్ టీ ఉంటే టెంపుల్ టీ, చర్చ్ ఉంటే సి అని పెట్టుకోండి, మసీద్ ఉంటే ఎం అని పెట్టుకోండి. ఈ విధంగా ఒక పాండ్ ఉందనుకోండి, అక్కడ పాండ్ ఉంటే పి అని పెట్టుకోండి. ఏదైనా కానీ ఉంటే దాని మొదటి లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ పెట్టుకుంటే మీకు మ్యాప్ గీసుకునే టైంలో ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు ఫైనల్ మ్యాప్ గీసే టైంలో వాటిని ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు గీయడానికి అయితే కూర్చొని ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీకు మ్యాప్ అనేది ఇస్తారు. ఆ మ్యాప్లో ఉన్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. తర్వాత బౌండరీ గీసుకున్నారు, ఆ బౌండరీని తెచ్చి మళ్ళీ ఇక్కడ పేపర్ మీద కూడా గీసుకున్నారు. తర్వాత ఇప్పుడు బిల్డింగ్స్ మనం సెన్సస్ హౌసెస్ అనేవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. నేను చెప్పినట్టు 4 పాయింట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళు మీకైతే ఒక పెద్ద పేపర్ ఇస్తారు మ్యాప్ గీయటానికి. ఈ విధంగా ఒక సెంటర్ పేజీ కనుక తీసుకుంటే మీరు కంపాస్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫీల్డ్కి వెళ్ళే ముందే. చేసుకున్నాక ఇక్కడ నార్త్ వెస్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. అలాగే ఈ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్స్ మ్యాప్ కూడా మీరు ఒకటి ప్రింట్ తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు ప్రింట్ ఇస్తారు రోడ్స్, దాంట్లో అన్నీ ఉంటాయి నీట్గా. లేకపోతే మళ్ళీ మీరు ఈ విధంగా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీ పార్ట్ వరకు స్నిప్పింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు రోడ్స్ అన్నీ కూడా క్లారిటీగా వస్తాయి. ఇవి ఇక్కడ మొదలుపెట్టి ఇంక మీరు ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇటొచ్చి ఇంకా చివరికి ఇక్కడైతే ముగించాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీకు గట్ట వెళ్ళటానికి రోడ్డు అయితే లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టారు ఇనిషియల్గా, ఇక్కడ మొదలుపెట్టారు అనుకున్నాం, కానీ ఇలా బార్కి వెళ్ళడానికి రోడ్డు అయితే లేదు. అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టారు అనుకున్నాం. ఇందాక నేనేం చెప్పాను, ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా రావాలని చెప్పాను. కానీ అక్కడ చూస్తే రోడ్డు ఆడ లేదు కాబట్టి మీకు వెళ్ళటానికి, అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోకి వెళ్ళి మీరు ఈ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇటు వచ్చేసేసి నెంబర్స్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చేయండి. తర్వాత మళ్ళీ ఇటు పోయి తర్వాత మళ్ళీ ఈ రోడ్లోకి వచ్చి ఈ రోడ్లోకి రండి. తర్వాత మళ్ళీ ఎట్టొచ్చి ఆ రోడ్లో పోండి. ఆ రోడ్లో పోయి మళ్ళీ ఇలా పోయి ఈ విధంగా ఇలా వచ్చేసి మళ్ళీ ఇటు పక్క వచ్చేసి ఈ విధంగా మీరు అలైన్ చేసుకోండి. బట్ కాకపోతే ఏంటంటే ఆ పాత్ అనేది ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను కదా, ఈ విధంగా స్టార్ట్ అవ్వాలి. ఈ ఆర్డర్లో అయితే ఫాలో అయ్యి ఇక్కడైతే ఎండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకోండి ముందుగానే. ఏ విధంగా వెళ్ళాలి, ఏ రోడ్డుకి వెళ్తే మనకి ఆ పాత్ అనేది వస్తుందో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలా వచ్చినా పర్లేదన్నమాట, మీరు ఎలా వచ్చినా ఇబ్బంది అయితే లేదు. బట్ కాకపోతే డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇటు పోవాలి, ఇటు రావాలి, మళ్ళీ ఇటు పోవాలి, ఇటు రావాలి. అట్టా మీకు ఏ విధంగా ఇచ్చినా పర్లేదు. లేకపోతే మీరు ఎట్టొచ్చి మళ్ళీ ఎట్టొచ్చినా కూడా పర్లేదన్నమాట. ఏదైనా కానీ పాత్ అనేది ఈ విధంగా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు
ఆ విధంగా మీరు ఒక ప్లాన్ అనేది గీసుకొని ఇంకా ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ రిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా ఇది రోడ్డు, ఈ పెన్తో రాస్తేనే రోడ్డు అని పెట్టుకోండి. పింక్ వచ్చేసేమో ల్యాండ్ మార్క్స్ అని పెట్టుకోండి. తర్వాత రెడ్ అంటేనేమో మనకి కచ్చా హౌస్లు ఉంటాయి కదా, కచ్చా హౌస్లు అని పెట్టుకోండి రెడ్కి. గ్రీన్ అంటేనేమో పక్క హౌస్ అని పెట్టుకోండి. ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి. రెసిడెన్షియల్ ఉంటాయి, నాన్ రెసిడెన్షియల్ ఉంటాయి. మీకు రెసిడెన్షియల్ అంటేనేమో ఈ విధంగా డాట్ పెట్టుకోండి. నాన్ రెసిడెన్షియల్ అంటేనేమో ఈ విధంగా గీసి 5 సింబల్ ఉంటుంది కదా, 5 సింబల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు సింబల్ మీకు నచ్చింది ఇలా బోల్డ్గా రాసుకోండి పక్కన. ఈ విధంగా రాసుకుంటే ఏమవుతుందంటే మనకి సింపుల్గా పేపర్ పక్కన రాసుకుంటే మనకు చూడంగానే అర్థమైపోద్ది దేనికి ఏ సింబల్ పెట్టాలనేది క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు అక్కడ చివరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇనీషియల్గా మనకి ఒక డాబా అనేది కంపడింది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక సర్కిల్ గీసుకొని ఈ రోడ్ని ఇందాక చెప్పాను కదా పాత గీసుకోమని, ఆ పాత ఎటుందో చూడండి. చూసి దాని ప్రకారం యారో ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటి కనెక్షన్కి ఒక యారో పెట్టుకొని ఇటు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇల్లు కూడా మళ్ళీ డాబా అని అనుకోండి. డాబా ఉంది, జనాలు ఉంటున్నారు అనుకుంటే నెక్స్ట్ ఇల్లు కూడా అంతే రాసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇల్లు కూడా మళ్ళీ ఒక డాబా అనకూడదు, ఇక్కడ పక్కా హౌస్ అనుకోండి. అది కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ పక్కా హౌస్ అనుకోండి. రెసిడెన్షియల్ అంటే జనాలు ఉంటున్నారు అనుకుంటే మళ్ళీ ఇట్టాగే పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు, పక్కా హౌస్ ఉంది బట్ కాకపోతే అది షాప్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా సర్కిల్ పెట్టేసుకొని ఏం చెప్పా సింబల్ గుర్తుగా, నాన్ రెసిడెన్షియల్ అయితేనేమో ఈ విధంగా చెప్పాను కదా, ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసరికి ఈ డైరెక్షన్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ మన పాత్ అనేది మనం ఫీల్డ్కి వెళ్ళే ముందు ఏ విధంగా గీసుకున్నాము దాని ప్రకారం ఇక్కడ కూడా మనం గీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మనం డైరెక్షన్స్ అనేవి పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇల్లు వచ్చేసి కచ్చా హౌస్ రెసిడెన్షియల్ అనుకున్నారనుకోండి, ఈ విధంగా మనం గీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళాము, మళ్ళీ వచ్చేసి కచ్చా హౌస్ ఉంది మళ్ళీ ఇట్టాగే పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళాము, అక్కడ ఏమైంది మళ్ళీ పక్కా హౌస్ వచ్చింది అనుకోండి, ఇట్ట పెట్టేసుకోండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనకి బజార్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి మీరేం చేస్తారంటే ఇట్లా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి నాన్ రెసిడెన్షియల్ అంటే ఇక్కడ ఒక గేదెలది బఫేలో ఏదో ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ కచ్చా హౌస్ ఉందన్నమాట. ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ కచ్చా హౌస్ ఉందనుకోండి, ఏం చెప్పారు రెడ్ పెన్తో అనుకున్నా కదా కచ్చా హౌస్ అనేది గీసి ఇక్కడ 5 సింబల్ పెట్టుకోండి. ఈ విధంగా మనం ఒక బజార్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మన పాత్ ఫాలో అవ్వాలనుకున్నామో ఆ పాత్ ప్రకారం మీరు ఈ విధంగా వెళ్ళి గీసుకొని రండి. అలా వల్ల కాకపోతే డైరెక్ట్గా ఈ చివరి పాయింట్ దగ్గర మొదలు పెట్టేసేయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి, మీరు ఏ బజార్లో ఉన్నారో అర్థమైపోయింది. దాని ప్రకారం మీరు ఈ విధంగా గీసుకుంటూ వస్తే మీకు సింపుల్గా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఆఫీస్లో కూర్చొని పేపర్ మీద నీట్గా స్క్వేర్ షేప్లో అయితే స్క్వేర్ షేపు, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్లో గీయాలి. ఫస్ట్ వన్కి అయితే స్క్వేర్ షేప్లో గీయాలి. ఇది పక్కా హౌస్ అయితే కచ్చా హౌస్ అయితేనేమో ట్రయాంగిల్ షేప్లో గీయాలన్నమాట.
దాని ప్రకారం మీరు గీసుకొని నెంబర్లు అనేవి వేసుకుందరు. అలాగే దీంతో పాటుగా మనం ఏం చేయాలంటే గీసే టైంలో ఇది ఇక్కడ బిల్డింగ్ నెంబర్ అయితే మీరు ఏమి ఇవ్వద్దు. మీరు బిల్డింగ్ నెంబర్ అనేవి ఇక్కడ ఇచ్చుకోండి అవసరం ఉంటే. ఒకవేళ అవసరం లేనైతే అవసరం లేదు. బిల్డింగ్ నెంబర్ వేసుకోండి 1 అని, ఇక్కడ 2 అని వేసుకోండి. ఇది మీ ఇష్టం, ఏ కలర్ వాడినా పర్లేదు. ఇక్కడ 3 వేసుకోండి, ఇక్కడ 4 వేసుకోండి, ఇక్కడ 5 వేసుకోండి, 6 వేసుకోండి, 7, 8. తర్వాత ఇలా బిల్డింగ్ నెంబర్ అయితే వేసుకుంటే మంచిది. ఒకేసారి మనకి ఎన్ని హౌస్లు అనేవి ఉన్నాయి కూడా తెలిసిపోయింది ఎస్టిమేషను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఇక్కడ మీరు అడగాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ ఇంటికి ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఈ ఇంటికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఒక ఇల్లు ఉందనుకున్నాం. ఎంట్రీస్ అయితే 2 ఉంటాయి ఇంటికి. ఎంట్రీస్ 2 ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలంటే 2 సెన్సస్ హౌస్ కింద తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎంట్రీస్ 3 ఉన్నాయి అనుకోండి ఒక ఇంటికి, అప్పుడు దీన్ని 3 కింద తీసుకోవాలి. అలా కాకుండా ఈ 3 కూడా ఒకే ₹1 ఇస్తే అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఒక సెన్సస్ హౌస్ కింద తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ 2 కూడా ఒకే ₹1 ఇస్తే ఒక సెన్సస్ హౌస్ కింద తీసుకోవాలని ఆల్రెడీ చెప్పాను. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అక్కడ చెప్పాను ఏ విధంగా హౌస్లు అనేవి తీసుకోవాలో, లేక కౌంట్ డౌన్ చేసుకోవాలో చెప్పాను. ఆ విధంగా చూసుకొని ఆ ఇంటికి ఎన్ని ఎంట్రీలు ఉన్నాయో చూసుకొని అక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఒకే ఓనర్ ఉంటున్నారా లేకపోతే ఇంకొకరు అద్దెకు వచ్చి ఉంటున్నారా అని కూడా అడిగి, ఇక్కడ 2 ఉంటున్నారు అనుకోండి ఆ ఇంట్లో 2 అని ఇక్కడ వేసుకోండి. ఒకళ్ళే ఉంటే అవసరం లేదు, వేసే పని లేదు. ఒకవేళ ఇంట్లో వచ్చే మళ్ళీ 2 ఉంటున్నారు, ఇంట్లోనే 3 ఉంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది 3 నెంబర్ ఏంటంటే ఎంట్రన్స్లు అనమాట. ఎంట్రన్స్లు ఎన్ని ఉన్నాయో చూడాలి, ఆ ఇంటికి చూసి అడగాలి. ఒకవేళ ఆ ఓనరే కనుక ఇంటిని ఉపయోగిస్తే అప్పుడు ఇక్కడ 3 రాదు, 1 వస్తుంది అనమాట. ఈ విధంగా 1 అయితే వేసే పని లేదు. 2 కానీ 3 కానీ వస్తే మాత్రం కింద బై పెట్టేసుకొని ఇక్కడ 2 వేసుకోండి. ఇంకా మిగతా వాటికి ఆటోమేటిక్గా వీటిని మనం బై 1 తీసుకుంటాం లైక్ కౌంట్ చేసే టైంలో. ఇంకా మిగతా ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 3, 4, 6, ఇక్కడ 3, 9, 2, 11, ఇక్కడ బై 1 ఆటోమేటిక్గా ఇది 1 కింద తీసుకోవాలి. ఇక్కడ ఏమీ లేకపోతే 10. ఈ విధంగా ఒక లైన్లో చూసుకుంటే మనకి ఎన్ని వచ్చినాయి, 8 బిల్డింగ్స్ వచ్చినాయి, 10 సెన్సస్ హౌసెస్ అనేవి వచ్చినాయి అనమాట. ఈ విధంగా యారో మార్క్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఎటు నుంచి ఎటు పోతున్నారు అనేది మీకు క్లారిటీగా అర్థం అవటానికి. ఈ విధంగా వచ్చారు, నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ ఇల్లు వచ్చేసి మనకి కచ్చా హౌస్ ఉంది. కచ్చా హౌస్ ఉంటే మనం ఏం చేస్తామని చెప్పాను నేను, రెడ్ పెన్తో ఈ విధంగా పెట్టాలని చెప్పాను. తర్వాత బజార్ ఎట్టుందనుకున్నాం, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కచ్చా హౌస్ ఉంది. అంటే ఇక్కడ జనాలు నివసిస్తున్నారు కాబట్టి అది వదిలేసేయండి, అలాగే ఉంచాలి. తర్వాత నెక్స్ట్ ఇల్లు చూసుకుంటే మనకి పక్కా హౌస్ వచ్చింది. పక్కా హౌస్ అంటే గ్రీన్ పెన్తో మనం డాట్ పెట్టుకోవాలని చెప్పాను డిఫరెన్స్లో. తర్వాత మళ్ళీ పక్కా హౌస్ వచ్చింది. ఈసారి పక్కా హౌస్ ఉంది కానీ షాప్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలని చెప్పా, 5 అనే మార్క్ అనేది పెట్టుకోవాలని చెప్పాను. ఈ విధంగా ఇక్కడ మనకి 8 వరకు అయిపోయింది. ఇది 9, ఇది 10, 11, బిల్డింగ్ నెంబర్ 12, 13. బిల్డింగ్ అంటే కూడా ఆల్రెడీ చెప్పాను. బిల్డింగ్ అంటే మనకి 4 సైడ్స్ క్లోజింగ్ ఉండి పైన టాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖాళీ ప్లేస్లో అయితే తీసుకోకూడదు. ఈ విధంగా బిల్డింగ్ అంటే ఏంటంటే 4 సైడ్స్ కూడా ఉండాలి, పైన టాప్ అనేది ఉండాలి, అప్పుడే దాన్ని బిల్డింగ్ అంటారు. అలా కాకుండా 2 సైడ్స్ కనుక ఉండి ఏదో టెంపరీగా వేసిన దాన్ని మనం బిల్డింగ్ కింద అయితే తీసుకోకూడదు. ఈ విధంగా బజార్ అయిపోయింది. మళ్ళీ దీనికి నెంబర్లు ఇచ్చాము. ఇక్కడ 9th చూసుకుంటే ఒకళ్ళే ఉండారనుకోండి, బై 1 రాసే పని లేదు, ఆటోమేటిక్గా దాన్ని 1 కింద లెక్కేసుకుంటాం. 11th చూసుకుంటే 2 ఎంట్రన్స్లు ఉంటాయి ఇంటికి. మనం అడుగుతాం అప్పుడు ఓనర్ని ఎంతమంది ఉంటున్నారు, 2 కుటుంబాలు ఉంటున్నారు అనేది. ఒకవేళ ఆ ఎంట్రన్స్లో కనుక చెరొక ఎంట్రన్స్లో ఒక కుటుంబం నివసిస్తే అప్పుడు బై 2 వేసుకోవాలి. సెన్సస్ హౌస్ అనేది 2 కింద తీసుకుంటాం.
అలాగే 12కి వస్తాం. ఇక్కడ మళ్ళీ ఆ ఇంటికి కూడా 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. కాకపోతే ఆ 2 కూడా ఒకే ₹1 ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు బై వన్ వేసుకుంటాం. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. రేపు మళ్ళీ మనం మ్యాప్ గీసిన తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆ టైంలో మనం చూసి సింపుల్గా కొట్టేయచ్చు డేటా అనేది. ఇంటికి వెళ్ళంగానే ఇది బిల్డింగ్ నెంబర్ వేసుకున్నాక ఇక్కడ మనకి సెన్సస్ హౌస్లు అనేవి ఒకటే ఉంటాయి కాబట్టి మనకి సింపుల్గా యాప్లు అనేది కొట్టడానికి ఈజీగా ఉంటుంది. ఎంట్రన్స్లు 2 ఉన్నా కూడా మనకి సెన్సస్ హౌస్లు ఒకటే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ముందే రాసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం మీద మనం చూసుకుంటే ఒక బ్లాక్ వచ్చేసి 200 హౌసెస్ కన్నా ఉండవు. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మ్యాప్ అనేది సింపుల్గా గీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ యారోస్ పెట్టాం కదా, అదే దాన్ని మనం ఈ విధంగా కింద పక్క దానికి ఆనుకొని ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఒక రోడ్ అనేది గీసుకోండి. మళ్ళీ ఈ బజార్లోని ఎండింగ్కి వచ్చాము, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉండే అనుకోండి ఇల్లు, అప్పుడు ఈ ఎట్ట పెట్టుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ గీస్తారు కదా, ఈ విధంగా డాట్లు పెట్టి దీంట్లో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆ యారో మార్క్ ప్రకారం మీకు క్లియర్గా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అక్కడక్కడ మనకి ఈ హౌస్లో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఉండొచ్చు, ఇక్కడ ఒక టెంపుల్ ఉండొచ్చు, అలాగే ఇక్కడ ఒక షాప్ అనేది ఉండొచ్చు. షాపు మనం చూపించే పని లేదు. మెయిన్ పోస్ట్ ఆఫీసు, టెంపుల్స్, ఒక చర్చ్ అనుకోవచ్చు. ఇది ఒక మసీదు ఉంటే ఇక్కడ అమ్మని పెట్టుకోండి ఇంటి పైన, ఆ విధంగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి తర్వాత ఆఫీస్లోకి వచ్చి గీసుకున్నప్పుడు కూడా ఆ ప్లేస్లో మన మసీద్ సింబల్ ఉంటుంది. మసీద్ సింబల్ ఏ విధంగా వేస్తామంటే, మనకి మసీద్ సింబల్ అనేది దీంట్లో ఈ విధంగా మనకి చూడండి, మనకి ఈ విధంగా ఇక్కడ ఉంటాయి అన్నమాట. టెంపుల్ అనేది ఏ విధంగా వేయాలి, అలాగే మసీద్ అనేది ఏ విధంగా వేయాలి, చర్చి ఏ విధంగా గీయాలి, ఈ విధంగా రకరకాల సింబల్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో ప్లేస్లో ఆ సింబల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. టీ ప్లేస్లో టెంపుల్ సింబల్, చర్చ్ ప్లేస్లో ఆ చర్చ్ సింబల్ అనేది మీరు ఈ రెండు బదులు ఆ సింబల్ వేసుకుంటే మ్యాప్లో నీట్గా ఉంటుంది. ఈ బ్లూ కలర్ అనేది రోడ్డు, ఆ రోడ్డు కూడా మీరు గీసుకొని పేపర్లో రాగానే ఫస్ట్ వాటి ముందు ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంక వేసుకుంటూ పోవటం. ఆల్రెడీ నెంబర్లు కూడా ఉంటాయి దీని మీద. మీరు ఇంకా గీయటం, దాని ముందర ఇలా నెంబర్ వేయటం, ఒకటి గీయటం మళ్ళీ నెంబర్ వేయటం, ఇలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ 4 రకాల ప్రింట్స్ అనేవి మనం తీసుకుంటే మనం సింపుల్గా హెచ్ఎల్బి మ్యాప్ అనేది గీసేయచ్చు. ఈ విధంగా ఫైనల్గా గీయంగానే మనకి ఈ విధంగా ఎస్టిమేషన్ అనేది రావడం జరుగుతుంది. మన హెచ్ఎల్బి బ్లాక్లో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ని సెన్సస్ హౌస్లు ఉన్నాయి అని చెప్పి. సెన్సస్ హౌస్లు కూడా మనం బాగా నేర్చుకోవాలి. మన ఛానల్లో వీడియోలు పెట్టడం జరిగింది, 2 వీడియోస్ ఉంటాయి. దాంట్లో 2 కనుక చూస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా అని వచ్చింది ఏ విధంగా లెక్కించాలి సెన్సస్ హౌస్లు అనేవి కూడా. మనకి దాదాపుగా రూరల్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ సింగిల్ ఎంట్రీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మనకి అర్బన్లో చూసుకుంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా సెన్సస్ హౌస్లు అనేవి ఇక్కడ మనం వేసుకుంటాం కదా, ఈ 11/, అక్కడ జాగ్రత్తగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. 11/30 అని, లేకపోతే ఒక ఇంట్లో పోతే 50 ఉంటాయి, ఒక కాంపౌండ్లో 60 ఉంటాయి. అట్టా అపార్ట్మెంట్లు ఉంటాయి. అలాగే మనకి పెద్ద పెద్ద టవర్స్ అంటారు, అవి కూడా ఉంటాయి. ఈ విధంగా మనకి అర్బన్లో అయితే చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి పల్లెటూరులో అయితే ఏంటంటే సింపుల్గా ఒకే ఉంటే మహా అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ అంతే. కానీ అర్బన్లో అట్ట కాదు, చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఒక్కోటి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా సెన్సస్ హౌస్లు అనేవి చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక నెంబర్లు అనేవి అన్నీ ఇచ్చుకుంటాము. నెంబర్లు అనేవి అన్నీ ఇచ్చుకున్న తర్వాత మనం ఈ పోస్ట్ ఇంటికి అక్కడ ఎవరిల్లు అనేది చూస్తాము. మనకి డోర్ నెంబర్ అనేది పంచాయతీ రికార్డులో ఉంటుంది, లేకపోతే మున్సిపాలిటీ రికార్డులో ఉంటుంది. ఆ డోర్ నెంబర్ వేస్తాం. డోర్ నెంబర్ మనం యాప్లో కొట్టుకుంటాము.
కొట్టేసుకొని ఇంకా సెన్సస్ హౌస్ అక్కడ ఎన్ని ఉండేవో మనం ఆల్రెడీ రాసుకుంటాం కాబట్టి దాని ప్రకారం డేటా అనేది ఎంటర్ చేస్తాం. అలాగే లోపల ఎన్ని కుటుంబాలు ఉంటాయో కూడా మనం సెకండ్ టైము వెళ్తాం కదా యాప్లో కొట్టేటప్పుడు డేటా, ఆ టైంలో కొట్టే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కాకుండా తొందరపడి కడితే ఆ డేటా తప్పు పడుతుంది, ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏమవుతుంది, తప్పు పోతుంది. తొందరపడకుండా మనం జాగ్రత్తగా మనం చూసుకుంటే ఫ్యామిలీస్ ఒక సెన్సస్ హౌస్లో 2 కుటుంబాలు ఉంటాయి ఒకసారి, లేకపోతే 3 ఉంటారు, 3 కుటుంబాలు ఉంటాయి చిన్న ఇంట్లోనే. అలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఎంట్రన్స్ అయితే ఒకటో ఉంటుంది, లోపల చూస్తే 2 కుటుంబాలు ఉంటాయి. ఈ విధంగా అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నేను మన ఛానల్లో చెప్పాను క్లారిటీగా, ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలనేది కూడా క్లారిటీగా చెప్పాను. ఈ విధంగా ఆ డోర్ నెంబర్ వేసుకొని ఆ డోర్ నెంబర్ తర్వాత సెన్సస్ హౌస్లు కట్టుకుంటా, సెన్సస్ తర్వాత హౌస్ హోల్డ్స్ అనేవి కొడితే ఆ ఇంటికి ఒక డేటా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నాకు తెలిసి ఒక ఎన్యూమరేటర్కి 200 కన్నా ఎక్కువైతే రావు. అట్లా చూసుకున్నా 200 కన్నా ఎక్కువైతే రావు. కాబట్టి మ్యాప్ అనేది మనం ఒక రోజులో గీసేయచ్చు. ఇంకా రోజుకి 20 చొప్పున చేసుకున్నా కూడా మనకి 10 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ హెచ్ఎల్బి మ్యాప్ సంబంధించి. ఈ విధంగా ఫస్ట్ రఫ్ మ్యాప్ అనేది గీసుకోవాలి. రఫ్ మ్యాప్ గీసుకున్న తర్వాత మీరు ఒరిజినల్గా పేపర్లో దీన్ని ఫాలో అవుతూ, ఈ డైరెక్షన్ని ఫాలో అవుతూ సింపుల్గా మ్యాప్ అనేది గీసుకుంటూ రావాలన్నమాట. యారో మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది మెయిన్.